జగన్ కోసమైనా సరే వీళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసే ఉంటారు అని చెప్పిన ఒక క్లారిటీ ఇచ్చేశారండి పేర్ని నాని గారు. అంటే జనరల్గా వాళ్ళ పాపం వాళ్ళ బాధ ఏంటంటే వీళ్ళ దీపం బాగా వెలుగుతుందే, వీళ్ళింట్లో దీపం బాగా వెలుగుతుందే అని వాళ్ళ బాధ. వాళ్ళ ఇంట్లో దీపం ఆరిపోయినా పర్వాలా, అంటే అవతల వాళ్ళు పచ్చగా ఉంటే చూసి తట్టుకోలేనటువంటి మనస్తత్వాలు కొన్ని ఉంటాయి. అది అలాంటి మనస్తత్వాలు ఉన్నాయా అనిపిస్తుంది. వాళ్ళు బాగుండారు, వాళ్ళు బాగుంటున్నారు అనేటువంటి బాధ అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులని చాలామందిని కోలుకోలేకుండా చేస్తుంది. సరే, మొన్న ఏదో బాలకృష్ణ గారి చిరంజీవి గారి ఒక అంశం, అదేమి నాకెక్కడ దాంట్లో అంత పెద్ద యుద్ధాలు జరగాల్సిన అంశం లేదు. అది దాన్ని సరే వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి ఏదో అగ్గిరాజేసి దాన్ని ఏదో వివాదం చేసి దాని ఒక పెద్ద చర్చ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అసలు ఏంటిది అనేటువంటి ప్రశ్న తేవాలని, దీనికి వాళ్ళు ఇంకొకటి తీసుకురావాలని వీళ్ళు ఇంకొకటి తీసుకురావాలని రకరకాల డ్రామాలు రకరకాల ఇది చోటు చేసుకున్నాయి. మొత్తానికి ఎప్పుడు అంత స్పీడ్గా రియాక్ట్ కానటువంటి చిరంజీవి గారి చేత రియాక్ట్ చేయించారు. సరే, అంతవరకు అయిపోయింది. ఇప్పుడేంటి ఇదేదో వివాదమై తగలబడుతుంది అని అనుకుంటే అది వివాదం కాల, అది సద్దుమణిగింది. సద్దుమణగటానికి కూడా ఒక అంటే చర్చ లేకుండా చేయడానికి కూడా కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి బాగలేదు, ఒక 5 రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు, అసెంబ్లీకి కూడా రాలేకపోయారు, మెగా డిఎస్ సభకు కూడా రాలేదు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చిన వెంటనే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి కలిసి ఒక 2 గంటల పాటు 2 గంటల పాటు సమావేశమై జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలన్నింటినీ మాట్లాడి ఆయన వచ్చారు. దాంతో ఏంటి ఇండికేషను, మేమంతా బాగానే ఉన్నాము, ఇట్లాంటి విషయంలో అనవసరమైనటువంటి రాద్ధాంతం, అనవసరమైనటువంటి వివాదాలు అవసరం లేదనేటువంటి ఇండికేషన్ని ఆయన సమాజానికి ఇచ్చారు ఇద్దరు కలిసి. అంటే వీళ్ళేమన్నా కొట్టుకొని తగలబడాలి అని వాళ్ళు భావిస్తూ ఉన్నారు. వాళ్ళు అలా భావించటం కంటే కూడా వాళ్ళ పార్టీ ఎలా ఎదగాలి, వీళ్ళని కంటే ఇంకా ఏమి మనం చేసిన తప్పులేంటి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, వాటిని మార్చుకొని ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి చేస్తే బాగుండేది. అలాంటివి చేయట్లా. వీళ్ళు ఎంతసేపుడికి పోతారు, వీళ్ళు ఎంతసేపుడికి నష్టపోతారు, ఎన్ని ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలే, వీటి వలన పెద్ద ప్రయోజనం అయితే ఉండదనేటువంటిది అభిప్రాయం. వంశీ గారు ఏంటండి, మొత్తానికి మన పొలం పచ్చగా ఉందా లేదో అనవసరం, అవతల పొలం ఎండిపోవాలి, అవతల పొలం నాశనం అయిపోవాలంటే ఎట్లా అండి? ఇది వివాదాలు సృష్టించాలనేటువంటి ప్రయత్నం. ఆయన బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నాడు అసెంబ్లీ సాక్షిగా. అది అలా అనకుండా ఉండాల్సిందనేటువంటిది నాకు కలిగిన అభిప్రాయం. దాని మీద వాళ్ళు వైసీపీ వాళ్ళు దాని గురించి మాట్లాడట్లా. మీరంటే అని అనుకోండి తప్ప, అంటే ఎన్నికలు అప్పుడు అండి సైకో పోవాలి, సైకిల్ రావాలని అది అందరికీ తెలిసింది ఐటమ్ ఏమో అనుకుంటారు. సరే, ఏదైనా కానీ రాజకీయాల్లో సరే ఆయన చేసినటువంటి రాజకీయ విమర్శలు కాబట్టి వాటిని మనం అనలేము. బట్ అలాంటి వాటి మీద కొంచెం స్మూత్గా ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది. సరే, దాని గురించి బాధ లేదు. బాలకృష్ణ చిరంజీవి అన్నాడు అన్నారేమో అన్నట్టుగా భావించి దాన్ని ఆయన ఎక్కడ చిరంజీవి గారని సంబోధించాడు, చిరంజీవి గారిని ఆయన పేరు పెట్టి ఆయన ఎక్కడ విమర్శించారు, అందరిలో ఎవడో అన్నట్లుగా మాట్లాడారు. దాన్ని ఇక్కడ వివాదం చేసుకుంటా వెళ్ళారు. సరే, ఐసి గారు, అంటే వీళ్ళిద్దరు కలయికతో ఇచ్చిన సందేశం ఏంటండి? వంశీ గారు, అంటే జనరల్గా ఎప్పుడు కూడా ఈవెన్ అసెంబ్లీలో సరే ఆ వివాదము, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళ డిజిటల్ మీడియా కానీ ఈవెన్ గుడివాడ అమర్నాథ్, పేర్ని నాని వీళ్ళ ప్రయత్నాలు అన్నీ కూడా వాటి వైపు అటు జరుగుతున్నా వీళ్ళెవ్వరు కూడా దాని మీద పల్లెత్తు మాట మాట్లాడకుండా 2 పార్టీలని, అటు జన సైనికులు అదేవిధంగా ఇటు టీడీపీ ఇద్దరు కూడా పూర్తిగా సంయమనంతో వ్యవహరిస్తూ, అది అసలు అంటే చాలా అత్యంత క్రమశిక్షణగా వంశీ గారు సంయమనంతో వ్యవహరిస్తూ ఇటు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు వైరల్ ఫీవర్తో బాధపడుతుంటే నిజంగానే ఒక సొంత కొడుకో సొంత తమ్ముడో బాధపడుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులతో కూడా పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో అనుక్షణం
ఆయన ప్రజాసేవలో మొత్తం కూడా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయన ప్రజలకి ఆయన అవసరం ప్రజలకి చాలా ఉంది అని అంటూ ఒక పెద్ద మనిషిగా, అందులో పవన్ కళ్యాణ్ అవసరం ప్రజలకు ఉంది, ఆయన ఆరోగ్యం ప్రజలకి అవసరం, ఆయన ఆరోగ్యంగా ఉండడం అని చెప్తూ ఆయన చెప్పిన తర్వాత ఇక వీటి గురించి ఎవరు కూడా, ఎందుకంటే ఆ హై స్టాండర్డ్స్ వాళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత నేపథ్యంలో ఇక వీటి గురించి ఎవరు మాట్లాడడానికి కూడా వీలు లేకుండా పోయింది వంశీ గారు. అంటే ఇది తేలిపోయింది, వాళ్ళ ఆత్మీయత ముందు ఇది తేలిపోయింది వంశీ గారు. అయితే ఇక్కడ కూడా కొంత ఒక ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగినాయి వంశీ గారు. ఒకటి చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ, ఆ మధ్యలో మనం ఇంతకు ముందు అనుకున్న ఆ స్ట్రాటజిస్టుల అది కొనసాగుతోంది కాబట్టి వెంటనే వైఎస్ఆర్సీపీ డిజిటల్ మీడియా చాలా యాక్టివ్ అయ్యి, అదేవిధంగా ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు యాక్టివ్ చాలా కష్టపడి ఆ మధ్యలో పెడదాం అనుకున్న నేపథ్యంలో సరే ఇటు చిరంజీవి గారు వచ్చేసి ఇక ఈ వివాదం ఇంతటితోటి నేను మాట్లాడనానని చెప్పిన తర్వాత చెప్పక ముందే 2 రోజుల ముందే అందరూ కూడా అసలు బాలయ్య ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారని అందరూ ఊహించారు వంశీ గారు. కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ పూర్తిగా జగన్ మీద దాడి చేసేశారు వంశీ గారు. సైకో అంటూ అనేక చోట్ల ఈవెన్ వైఎస్ఆర్సీపీ డిజిటల్ మీడియా మీద వాళ్ళు కేసులు పెట్టారు. ఇంకొక విచిత్రం ఏంటంటే బాలకృష్ణ తరపున ఇటు చిరంజీవి తరపున వాళ్లే వచ్చారు వంశీ గారు, వాళ్లే వచ్చి రెచ్చగొట్టడం సోషల్ మీడియాలో. అయినా కానీ ఎక్కడో మొత్తానికి కథ అడ్డం తిరిగింది వంశీ గారు, వాళ్ళు అనుకున్నది నెరవేరలేదు. సరే, చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అనుభవం ముందు ఈ కుప్పి గొంతులు పనిచేస్తాయా? సరే, ఇవన్నీ ఒకటి. పవన్ కళ్యాణ్ గారికి బాగాలేకపోతే 5 రోజులుగా వెంటనే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చిన వెంటనే వెళ్ళారు. మరి చిరంజీవి గారు నాకైతే వెళ్ళినట్టు కనపడలా. జనరల్గా చిరంజీవి గారు కూడా అమెరికాలో ఉన్నారండి. లేరా? నిన్న వచ్చారా? వచ్చారు. నిన్న వస్తే వాడు ఎలా వచ్చు అనుకుంటా కదా. వెళ్తారా? సరే.